వాస్తవ సంఖ్యలు. పిల్లలు, మనం ప్రతి చోట సంఖ్యను ఉపయోగిస్తూ ఉంటాం కదా. ఉదాహరణకి క్రికెట్ స్కోరు 120 పరుగులని చెప్తాం. అర కేజీ పంచదార కావాలని, పరీక్షలో మార్కులు 23.5 అని, ఇలాగా ప్రతి చోట సంఖ్యను చెప్తాం. మరి ఈ సంఖ్యలను సంఖ్యారేఖపై ఏ విధంగా సూచిస్తారు? ఇక్కడ మీరు సంఖ్యారేఖను చూడొచ్చు. చూడండి, మధ్యలో 0 ఉండి కుడివైపు ధన సంఖ్యలు అంటే 1, 2, 3, 4 ఇలాగా, ఎడంవైపు రుణ సంఖ్యలు అంటే -1, -2, -3, -4 ఇలా సంఖ్యలను కలిగి ఉంటుంది. దీన్ని మరింత వివరంగా అర్థం చేసుకుందాం. సాధారణంగా మనం లెక్కించడానికి ఉపయోగించే సంఖ్యలు, ఉదాహరణకు 1 చాక్లెట్, 2 చాక్లెట్లు, 3 చాక్లెట్లు అంటే 1, 2, 3, 4 ఇలా ఇటువంటి సంఖ్యలు ఉంటాయి. వీటిని సహజ సంఖ్యలు అంటారు. వీటిని n అనే అక్షరంతో సూచిస్తారు. సహజ సంఖ్యలకు 0 చేర్చితే వాటిని పూర్ణాంకాలు అంటారు. అంటే 0తో మొదలయ్యాయి అనుకోండి, అవి 0, 1, 2, 3, 4 ఇలాగా. వీటిని W తోటి సూచిస్తారు. ఇప్పుడు రుణ సంఖ్యలు చూద్దాం. మనకు తెలుసు 0 కంటే తక్కువ ఉష్ణోగ్రత మనం మైనస్లో చెప్తాం. అలాగే మైనస్ మార్కులు ఉంటాయి. వీటిని రుణ సంఖ్యలచే సూచిస్తారు. పూర్ణాంకాలు మరియు రుణ సంఖ్యలను కలిపి పూర్ణ సంఖ్యలు అంటారు. వీటిని Z అనే అక్షరంతో సూచిస్తారు. ఇప్పుడు సంఖ్యారేఖను చూసినట్టయితే 1 మరియు 2ల మధ్య కొంత ఖాళీ ఉంది. గమనించారా? అంటే వాటి మధ్య కొన్ని దశాంశాలుంటాయని అర్థం. 1.1, 1.2, 1.3 ఇలాంటివన్నమాట. అవునా? మనం వీటిని మరింత సూక్ష్మంగా పరిశీలించినట్టయితే 1.1 మరియు 1.2ల మధ్య కూడా ఖాళీ కనపడుతుంది. వాటి మధ్య కూడా 1.11, 1.12, 1.13 మొదలైన దశాంశాలుంటాయి. ఇంకా సూక్ష్మంగా పరిశీలిస్తే మనం 1.11 మరియు 1.12 మధ్య కూడా 1.111, 1.112, 1.113 మొదలైన దశాంశాల్ని గమనించవచ్చు. ఈ విధంగా మనం కొనసాగిస్తూ పోతే 1.1111, 1.1112 మొదలైన సంఖ్యలు కూడా కనుక్కోవచ్చు. దశాంశ సంఖ్యలు మరియు భిన్నాలు, ఇవి సంఖ్యల యొక్క వివిధ రూపాలని మనకు తెలుసు. ఉదాహరణకి 0.5 అంటే 1/2, అలాగే 9.5 అంటే 19/2. పూర్ణ సంఖ్యలు మరియు వాటి మధ్య గల దశాంశాలు, భిన్నాలను కలిపి అకరణీయ సంఖ్యలు అంటారు. వీటిని Q తోటి సూచిస్తారు. మరి ఒక సంఖ్య అకరణీయ సంఖ్య అవునా కాదా? ఇది ఎలా తెలుసుకుంటాం? ఒక సంఖ్య P/Q రూపంలో ఉండి PQలు పూర్ణ సంఖ్యలై Q 0 కాకపోతే దాన్ని అకరణీయ సంఖ్య అంటారు. ఉదాహరణకి 1/2 ఒక అకరణీయ సంఖ్య. ఇక్కడ P = 1, Q = 2. -9 ఇది కూడా ఒక అకరణీయ సంఖ్యే. ఎందుకంటే -9ని -9/1గా రాయొచ్చు. అంటే P = -9, Q = 1. అదేవిధంగా 8 కూడా ఒక అకరణీయ సంఖ్య. 8ని కూడా 8/1 అని రాయొచ్చు. ఇక్కడ కూడా P = 8, Q = 1 అవుతుంది. కాబట్టి అన్ని పూర్ణ సంఖ్యలు అకరణీయ సంఖ్యలు అవుతాయి. మరి ప్రతి వరుస పూర్ణ సంఖ్యల మధ్య గల P/Q రూపంలో వ్రాయగల సంఖ్యలన్నీ అకరణీయ సంఖ్యలు అవుతాయి. కానీ ఇక్కడ Q 0కు సమానం కాకూడదు. ఉదాహరణకి 0 మరియు 1ల మధ్య 1/4, 1/2, 3/4 మొదలైన ఉంటాయి. ఇది ఇవాల్టి క్లాస్. మళ్ళీ వచ్చే క్లాస్లో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.